అందరికీ. నా పేరు రవలి. ఇందాక ఒకటి ల్యాండ్ గురించి మీకు వీడియో పెట్టాను కదా, మా బాబాయ్ ఎవరో మీకు చెప్తాను కదా, అది చూడండి. ఇది మా డాడీది, అది ఏమంటారు, పోస్ట్ మార్టం రిపోర్ట్. ఆయన ఊర్లో రేషన్ డీలర్గా ఉండే. ఇది నాకు అంటే ఒక 4 years బ్యాక్ అది మా డాడీ డెత్ సర్టిఫికేట్ కోసం అప్లై చేస్తే దొరికింది. ఆయన ఊర్లో రేషన్ డీలర్ షాప్ అంటే రేషన్ షాప్గా ఉండేది. 3 villagesకి ఇచ్చేవాడు. ఆయన చనిపోయే నాటికి ఆయనకి 28 years. ఆయన అంటే అప్పటికి ఫస్ట్ ఎవరంటే మా ఫ్యామిలీలో మా చెల్లె, అంటే నా వెనక పాప చనిపోయింది. ఆమెను చెవిలో పాయిజన్ పోసి చంపేసిళ్ళు. అంటే నోట్లో పోస్తే కక్కియొచ్చు, బ్రతికియొచ్చు అని తెలుసుకొని చెవిలో పోస్తే బ్రతకదని మా మమ్మీ అదేంటిది అప్పట్లో ఇట్లా మనకు వాటర్ ఫెసిలిటీస్ అంటే నల్లలు ఉండేది కాదు కదా, ఎక్కడికో దూరం ఒక 1 kilometer వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు అన్నమాట. అట్లా మా అమ్మ అది మంచినీళ్ళ కోసం అనేది మా చెల్లికి పాలిచ్చి పడుకోబెట్టిందట. నీళ్ళ కోసం అని వెళ్ళి వచ్చేసరికి మా చెల్లిని చంపేసి ఉయ్యాలలో పెట్టేసిళ్ళండి. అట్లా మా అమ్మ చాలా షాక్లో దెబ్బతిని ఇద్దరు విడిపోయిండ్రు. అప్పటికి మా మమ్మీ మా డాడీ. తర్వాత మా డాడీ 96లో చనిపోయారండి. చూడండి, ఇందులో డిస్క్రిప్షన్ ఉంటుంది. 96లో చనిపోయారు. అప్పటికే ఆయన డీలరు. మళ్ళీ ఇక్కడ హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో ఆయన LLB చేసిండ్రు. మంచి మెరిట్ స్టూడెంట్ అయినంట. అంటే మా డాడీ ఫ్రెండ్స్ నాకు చెప్పేవాళ్ళు. చాలా మంచి పేరు కలిగిన వ్యక్తి ఆయన. ఇప్పటికీ కూడా చాలా మంచి పేరు కలిగిన వ్యక్తినే. అది మా చెల్లిని చంపి కూడా మా అమ్మ మీద నెట్టేసిండ్రు. అంటే ఏందనంటే మా మమ్మీ మీద మా బాబాయ్కి చాలా కన్ను ఉంటుంది. వాడికి ఆడవాళ్ళ పిచ్చి. మా అమ్మనే కాదు ఇంకా ఎవరినైనా కానీ చూస్తే వదిలిపెట్టే రకం కాదు. మా నాన్న అంటే చాలా జెలసీ అన్నమాట. తనని చదివించి తనను ఈ స్థితికి తీసుకొచ్చి తనకు ఒక జీవితం ఇచ్చిందంతా మా నాన్న. కానీ మా నాన్నను విడగొట్టి మా నాన్నకున్న అసెట్స్ ఎట్లా తీసుకున్నారో మీకు 1 by 1 చెప్తా చూడండి. మా నాన్న చనిపోయిన ఒక 2 months వరకు కూడా మాకు తెలియనివ్వలేదు. అంటే అప్పటికి మా అమ్మ నాన్న విడిపోయి ఉన్నారు. ఇది మేము అంటే మా మమ్మీ మా డాడీ తోటి కలిసి లేనప్పుడు ఇది జరిగింది. ఇగో ఇందులో రిపోర్ట్ చూడండి. మా చెల్లెనే మా అమ్మ చంపి అది మా నాన్న మీదకి దోసేసిందనని వీళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చారు. కానీ ఏ తల్లి అయినా బిడ్డను చంపుకుంటుందా? అంటే ఇప్పుడు కాదు, అప్పుడు అంటున్నా. ఒకరిని సాదుకుంటూ ఒకరిని చంపుతారా? ఇంకా మా చెల్లి అంటే మా అమ్మకు ప్రాణం అండి. మెంటల్ షాక్లో ఒక 10 సంవత్సరాలు బ్రతికింది ఆమె. తనని నార్మల్గా చేసుకోవడానికి చాలా తిప్పలు పడ్డాం నిజంగా. ఇగో 96లో మా డాడీ చనిపోయినరు. చనిపోయిన 2 నెలలు కూడా చనిపోయిన 2 నెలలకు కూడా మాకు చెప్పలేదు. ఆయనకు అది చూడండి, ఆయనకు ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. ఇన్సూరెన్సెస్లో ఉన్నట్టు వీళ్ళే ఒప్పుకున్నారంట అప్పుడు. చూడండి వీళ్ళ ప్లాన్ ఎట్లున్నది అనేది. ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. ఆయనకు సొంతంగా కొనుక్కున్న ల్యాండ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఏం చేసిల్లంటే మా బాబాయ్ అవన్నీ తనకు కావాలని ఫస్ట్ మా అమ్మని మా నాన్నని విడగొట్టిన తర్వాత ఇంకా మళ్ళీ మా అమ్మతోటి మా డాడీ ఎక్కడ కలుస్తాడో అని చెప్పి ఆయన సీక్రెట్గా మర్డర్ చేయించి ఈ ఇన్సూరెన్సెస్ అన్నీ తీసుకున్నాడండి. ఆయన సొంతంగా కొనుక్కున్న ల్యాండ్స్ కూడా తీసుకున్నారు. అప్పటికి మా నాన్న చనిపోయేటప్పటికి మా డాడీకి కేవలం 28 years. అంటే ఈ పర్సన్కి మా నాన్న తమ్ముడికి ఎంత ఉంటుందండి? అంటే 28 years. మా నాన్న తమ్ముడికి అప్పటికి 26 or 27 years ఉంటుంది. ఆ టైంలో అతను ఏం చేసిండంటే మా నాన్న చనిపోయిన తర్వాత ఉన్న ల్యాండ్స్ అన్నీ మా నుంచి హైడ్ చేసి వాళ్ళ పేర్ల మీద రిజిస్టర్ చేయించుకున్నారు. రిజిస్టర్ చేయించుకొని మా తాత పేరు మీద రిజిస్టర్ చేయించుకొని అమ్మేసుకొని ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి 98, 97 ఆ టైంలో హైదరాబాద్ KPHP, ఇప్పుడు ప్రజెంట్ JNT ఉంది కదా, అక్కడ రాజరాజేశ్వరి అనే ఒక బుక్ స్టాల్ పెట్టిండండి. మళ్ళీ ఏమన్నా అడిగితే మీ నాన్న అప్పులు చేసి చచ్చిండు, మీ నాన్న మంచోడు కాదు, అది ఇదని అని అనేవాడు. మా డాడీ ఎవరు పెళ్ళిళ్ళు చేస్తే అప్పులైనాయి. ఆయన తాగుబోతు కాదు, తిరుగుబోతు కాదు. మరి మేము చిన్నపిల్లలమే. అతనికి ఎటువంటి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ లేవు.
మరి అప్పులు ఎలా అయినాయని అంటే విపరీతంగా మస్తు టార్చర్ పెట్టేవాడండి. ఆ డబ్బులన్నీ తీసుకొని వెళ్ళి ఆయన అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసిండు. మా డబ్బులు తీసుకొని వెళ్ళి బిజినెస్ స్టార్ట్ చేసిండు. తర్వాత మా అమ్మను విపరీతంగా హరాస్మెంట్ చేసిండ్రండి. ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు ఒక 10 years చాలా హరాస్మెంట్ ఫేస్ అయింది. నన్ను పట్టుకొని చాలా సీక్రెట్గా బ్రతికేది మా అమ్మమ్మ ఇట్లా. ఎందుకంటే చూడండి, ఇక్కడితోటి మా ఫస్ట్ ఎవరు మా చెల్లి, మా డాడీ చనిపోయిన తర్వాత ఆయన ఈ డబ్బులు తీసుకొని వెంటనే కేపీహెచ్పిలో బిజినెస్ స్టార్ట్ చేసి ఆయన మంచిగా బ్రతుకుతున్నారు. ఇదంతా చూసి మా అమ్మమ్మ వాళ్ళు ఇంత ఘోరంగా ఉన్నది, మరి ఏంటిది ఇప్పుడు పరిస్థితి, అంటే నా బిడ్డ జీవితం ఎట్లా, ఉన్న పాప జీవితం ఎట్లా అని వాళ్ళు ఒకటి ఈ ప్రామిసరీ నోట్ అనేది రాపించుకున్నారు. అంటే మా సర్వైలెన్స్ కోసం 50,000 ఇస్తాం, మీ జోలికి రా, మీ బ్రతుకు మీది, మా బ్రతుకు మాది, మేము బ్రతుకుతామని ఈ ప్రామిసరీ నోటు ఎప్పుడంటే 98లో అదైనా వెంటబడి అడిగితే అప్పుడు అది అందరు పెద్ద మనుషుల మధ్యలో రాయించుకున్నారండి. 50,000 ఇస్తా అని ఒప్పుకున్నారు. అంటే నా స్టడీస్కి కానీ నా సర్వైలెన్స్ కానీ 1 రూపీ కూడా ఇవ్వలేదు. దాదాపు 2005 సంవత్సరం వరకు మా అమ్మ తిరిగిందండి వీటి కోసము. అటు మాకున్న అంటే అది ఏమంటారు, అటు 3 ఎకరాల భూమి ఏమో ఉండేది, ఆ ల్యాండ్ ఇవ్వలేదు, ప్లస్ ఇది కూడా ఇవ్వలేదండి, ఈ డబ్బులు కూడా ఇవ్వలేదు. మా అమ్మ ఒక్కతే చాలా కష్టపడి పెంచింది. మా అమ్మనే నన్ను పెంచిండ్రు. చూడండి, ఇగో ఈ సాక్షులందరూ చనిపోయే వరకు కూడా అతడు తప్పించుకొని తిరిగేవాడండి, బెదిరించేవాడు. ఇక చూడండి, ఇది ఎప్పుడు జరిగింది, 98లో రాయించుకున్నారు కదా, కరెక్ట్ ఎగ్జాక్ట్ 1 yearకి. చూడండి, 1 yearకి 99లో మా అమ్మమ్మని మల్లికాంబ, మా ఇల్లు కబ్జా జరిగిందని చెప్పినా కదండి, ఆ ప్లేస్లో తను ఉండేది. మా అమ్మమ్మని భయంకరంగా ఇక్కడ హ్యాంగింగ్ అని ఉన్నది, కానీ తను హ్యాంగింగ్ చేసుకోలేదు, తను సూసైడల్ చేసుకోలేదు, తనను మర్డర్ చేసి తనకి ఉరి పెట్టి చంపించారు. తన దగ్గర డబ్బులు ఉంటే ఎత్తుకొని వెళ్ళిపోయినారు. అదంతా ఈయననే వెనక నుండి చేపించాడు. ఇగో చూడండి, ఇందులో చూడండి, తనకి కొంతకాలం నుంచి కడుపులో మంట, ఛాతీలో మంట. నిజంగా ఇగో ఇదే హెల్త్ ఇష్యూస్ తోటి మా అమ్మమ్మ బాధపడ్డది, మా అమ్మ సఫర్ అయింది. నేను నియర్లీ 15 years నుంచి సేమ్ ఇట్లనే సఫర్ అవుతున్నా అండి. వీళ్ళతోటి ఎవరన్నా అగ్రిమెంట్ పెట్టుకుంటే సరే అని ఒప్పుకుంటారు. సడన్గా అదర్ పార్టీ ఉంటారు కదా, వాళ్ళు వెంటనే హెల్త్ ఇష్యూస్ తోటి సిక్ అవ్వడం జరుగుతుంది. ఇక తర్వాత వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అంటే మనిషికి ఏమన్నా అయిందా, లేకపోతే హాస్పిటలైజ్ అయినరా, ఏమన్నా అయినరా అని చూస్తూ ఉంటారు. మొత్తం ఆ మనిషి బెడ్ రిడన్ అయిపోయి చనిపోయే వరకు సాగదీస్తారండి, దొరకరు. సాగదీసి ఇక ఆ మనిషి చనిపోతామనంగా చచ్చిన తర్వాత రిజిస్టర్ చేసుకుంటారు. ఇగో ఈయన ఎట్లా ఎంతమంది చేయించుకున్నాడంటే మా నాన్న తమ్ముడు లెక్కలేదు. ఇట్లా ఈమెను చంపించిండు, ఈమెను చంపించి కథం ఎక్కడ అడుగుతుందో అని ఆమెని సూసైడ్ చేసుకున్నదని కేసు క్లోజ్ చేసిండు. దీనికి బిఫోర్ ఫస్ట్ ఎవరంటే మా మామయ్యని చంపించిండండి. మా మామయ్య అంటే మా అమ్మ వాళ్ళ అన్నయ్య, అతన్ని చంపించిండు. అంటే ఫ్యామిలీకి అది మగవాళ్ళే కదండి, ఏదైనా కానీ డీల్ చేసేది, ఎవరైనా ఆధారం వాళ్ళే కాబట్టి మా మామయ్యని చంపించిండు. అతనికి 2 అబ్బాయిలు పుట్టిళ్ళు. తను చనిపోయే ముందు ఒక అబ్బాయి చనిపోయిండు, తను చనిపోయిన తర్వాత ఇంకొక నెక్స్ట్ పుట్టిన అబ్బాయి చనిపోయారు. బిలో 1 year కిడ్స్ గొంతులో వడ్ల గింజలు వేసి చంపించిండు ఈయననే. వాళ్ళ బామ్మర్దులకు ఇట్లా డబ్బులు ఇచ్చి చంపించి మళ్ళీ మా మామయ్యని మర్డర్ చేయించిండు. అది ఎప్పుడంటే 95లో జరిగింది. 95లో జరిగిన తర్వాత మా డాడీ చనిపోయిండు, మా డాడీని చంపించేసారు. ఇద్దరు ఇప్పుడు ఫ్యామిలీకి ఆధారం కదండి, వాళ్ళిద్దరిని చంపేసారు. తర్వాత పిల్లల్ని లేకుండా చేసారు. నన్ను మాత్రం మా అమ్మమ్మ వాళ్ళు చాలా హైడ్ చేసి పెంచుకున్నారండి. ఇక వాళ్ళ చేతికి అప్పగించకుండా పెంచుకున్నారు. ఎంతమంది ఇక్కడితోటి 5 చనిపోయినరా. ఇక తర్వాత 99లో మా అమ్మమ్మ ఇట్లా చనిపోయిందా. 6 members అండి. నిజంగా
మాకు అసలు మా అమ్మ మెంటల్ డ్రామాలోకి వెళ్ళిపోయింది. 6 మెంబర్స్ చనిపోయారు 91 నుంచి 99 వరకు. అంటే నాకు 13 ఏళ్ళు వచ్చేసరికి మా ఇంట్లో ఒక్కరు తప్ప 7 హత్య చేయబడ్డారు ఇట్లనే. తర్వాత ఇంకా మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత భయంతో మా అమ్మ ఏం చేసిందంటే నన్ను తీసుకుని వెళ్ళి దూరంగా, అంటే ఒక 1.5 year 2 years దూరంగా బ్రతికింది వేరే చోట. నన్ను వేరే స్కూల్లో వేసి అట్లా బ్రతికింది. అప్పటికి నాకు 7-8 సంవత్సరాలు. మా బాధ భయంకరంగా ఉండేది. మా అమ్మకు హెల్త్ ఇట్లనే బాగుండకపోయేది. తనకు 2000 సంవత్సరంలో సర్జరీ అయింది. హెల్త్ ఇష్యూస్ వల్ల సర్జరీ అయింది. ఇంకా తను బ్రతకదేమో అనుకుని నన్ను వేరే వాళ్ళకి అడాప్టేషన్ ఇస్తే నేను ఉండలేక మళ్ళీ మా అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత కొద్ది రోజుల ట్రీట్మెంట్కి మళ్ళీ మా అమ్మ కోలుకున్నదండి. మళ్ళీ 2000 నుంచి 2006 వరకు ఆమెకు సివియర్గా అప్పుడప్పుడు హెల్త్ ఇష్యూస్ వస్తూనే ఉండేది. అంటే తనని ఎప్పటికీ హాస్పిటల్కి తీసుకెళ్ళడము, తనకు ఒక్కొక్కసారి సడన్గా సిక్ అవ్వడము, కడుపులో నొప్పి వస్తుంది అనడము, తినదరగకపోవడము, మెంటల్గా ఒక్కొక్కసారి అంతా అన్కాన్షియస్లోకి వెళ్ళి ఏదేదో మాట్లాడడం ఇట్లా జరుగుతూ ఉండేది. అప్పటికి నేను చిన్నపిల్లని కాబట్టి నాకు చాలా భయంగా ఉన్నా కానీ మేనేజ్ చేసుకున్నాం. ఇంకా తను చనిపోయే మూమెంట్కి చూడండి, 2006కి ముందు జస్ట్ అంటే 2006లో ఫిబ్రవరి 26వ తారీఖు మా అమ్మ చనిపోయింది. 2005లో మా నానమ్మతోటి మా అమ్మ చాలా గొడవ పడింది. ఎంత అంటే సివియర్గా. ఇక ఇన్నేళ్ళు మరి మేము నా చేతుల మీద పెంచినాం, మేము బ్రతికిన చచ్చిన శవాల్లాగా బ్రతుకుతున్నాం, మీరు మాత్రము మరి అది అంటే 20 సంవత్సరాలు మాకున్న భూమి వాళ్ళే అది కౌలుకు తీసుకున్నారు, దున్నుకున్నారు, పంట తింటున్నారు, మాకు సింగిల్ రూపీ ఇవ్వట్లేదు, ఏది లేదు, వాళ్ళే మొత్తం తింటున్నారు, అన్నీ చేస్తున్నారు. కాబట్టి ఇక మా అమ్మకు కోపంతో మా నాన్నమ్మతోటి లొల్లి పెట్టుకున్న తర్వాత 2 నెలలకి ఎగ్జాక్ట్ 2 నెలలకే తనకు వాయిస్ పడిపోయింది ఫస్ట్. నెక్స్ట్ కాళ్ళు చేతులు పడిపోయినాయి, తిండి ఆపేసింది, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయింది. మా అమ్మకు నా చేతుల మీదనే అండి 3 నెలలు ఒక ఇప్పుడే పుట్టిన పసిపిల్లలను చూసుకుంటారు కదా, అట్లా చూసుకున్నా నేను. అయినా కానీ మా అమ్మ బ్రతకలేదు. చూడండి, అదే 2005 సంవత్సరంలో ఇల్లీగల్గా ఈ రాజీవ్ కుమార్ అనే ఈ సినిమా ప్రొడ్యూసర్ మా ఊర్లో విఆర్ఓ ఉంటాడు కదా, అప్పటికి ఆయనకు 20,000 లంచం ఇచ్చి ఉన్నాయన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంట. ఏంది మీ వదిన బ్రతికి ఉన్నది కదా, మీ అన్న వాళ్ళ పాప ఉన్నది కదా అంటే వాళ్ళు రారు, ఇంకంతే అయిపోయింది, ఉన్నదంతా అది మాదే అని చెప్పి మొత్తం లంచం ఇచ్చేసి చేయించుకున్నాడండి. ఏ డేర్ తోటి చేయించుకుంటాడు. మా అమ్మ చనిపోతుందని ఎట్లా తెలుసు ఆయనకి? ఇదంతా ఎట్లా జరిగి ఉంటుంది చెప్పండి? మీకు ఇలా డౌట్స్ రావట్లేదా? అదే 2000 అది అప్పటికి అది మా అమ్మ అది బెడ్ రిడన్ అయిపోయింది. 2006లో తను ఫిబ్రవరి 26వ తారీఖు తను చనిపోయింది. చనిపోయి వారం రోజులకే అప్పటికి మేము ఉంటున్న మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇది నాకు వీలునామా రాయడం జరిగింది. జస్ట్ అప్పటికి నేను 6th 7th స్టాండర్డ్లో ఉన్నా అంతే. అప్పటికి నాకు 13 years అండి. అంత దారుణమైన పరిస్థితిలో మేము ఉన్నది చూసి మా ఇంటి పక్క ఆమె ఈరోజు అతనితోటి చేతులు కలిపి భూమి కబ్జా చేసుకొని దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నది. ఏమనిపిస్తుంది అండి ఈ పరిస్థితుల్లో? ఎవరన్నా ఉండగలుగుతారా అసలు? ఇంకా నన్ను 2006 నుంచి వెళ్ళి తర్వాత అతను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నన్ను ఫిజికల్గా మెంటల్గా భయంకరంగా అబ్యూజ్ చేసేది. ఒక 10th క్లాస్ నేను వచ్చే వరకు. ఇంటర్లో నేను హాస్టల్లో ఉన్నదా కాబట్టి కొంచెం తప్పించుకోగలిగినా కానీ అయినా కానీ నాకు ఘోరమైన మెంటల్ హరాస్మెంట్ ఆయన నుంచి జరిగింది. ఇంకా ఈ వీలునామా పేపర్స్ ఒరిజినల్స్ ఉంటాయి కదండి, ఈ ఒరిజినల్స్ ఇంకొన్ని డాక్యుమెంట్స్కి మా అమ్మ వాళ్ళకి సంబంధించినవన్నీ తన దగ్గర తీసుకున్నాడు. ఇంటర్లో ఉన్నప్పుడు అడిగితే ఇవ్వలేదు, అస్సలే ఇవ్వకుండా కొట్టుకుంటా వాళ్ళ అక్క పిల్లలతోటి టార్చర్ పెట్టిస్తా అంటే నేను మీతోటి సపరేట్ అయి బ్రతుకుతా, నాకు వద్దు, నన్ను చదువుకొని ఇవ్వట్లేదు, మీరు నన్ను చూసుకుంటారన్న
నాకు ఏది లేదు, నేను బయటికి వెళ్ళిపోతానంటే ఇంకా నన్ను నాన్న మాటలతోటి హింస పెట్టిళ్ళు. నేను టార్చర్ తట్టుకోలేక బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చేసిందంటే నా పరిస్థితిని చూసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. తర్వాత నేనున్న హోమ్ ఎవరైతే ఉంటారో ఆ మేడమ్స్ వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ త్రూ కేసు వేయడం జరిగింది. అంటే మాకున్న ల్యాండ్ గురించి, అంటే నేను ఇప్పుడు కబ్జా చేసిల్లని అన్నది కానీ 3 ఎకరాలు మా డాడీకి సంబంధించింది, అంటే మా తాతకు సంబంధించింది ఒక్కడే. అది మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇది ఎప్పటి నుంచి జరిగిందంటే 2012 నుంచి 2014 వరకు జరిగిందండి. 2012 నుంచి 2014 వరకు జరిగింది. ఇందులో చూడండి ఎంత మోసంగా నన్ను మోసం చేసి తీసుకున్నాడో చూడండి. క్లియర్గా చూపిస్తా. అప్పటికి తన ఏదో కంపెనీలో మేనేజర్గా ఉన్నాడు, ఇంకా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. నేను డిగ్రీ చదువుతున్నా. అప్పటికి నా హెల్త్ కొల్లాప్స్ అవ్వడం స్టార్ట్ అయింది. అంటే నేను సరిగా నిలబడుకునేదాన్ని కాదు. చాలాసార్లు నేను కూడా మా అమ్మ లెక్కనే సిక్ అయ్యేది. 1-2 సార్లు ఎంజిఎంలో నేను అడ్మిట్ అవ్వడం జరిగింది. అది ఐవి ఇంజెక్షన్స్, ఇంకా అదేంటిది బ్లడ్ రావడానికి పెట్టేవాళ్ళు. ఏం జరుగుతుందో అర్థమయ్యేది కాదు. భయంకరంగా నరాలు పిక్ రావడం, కడుపులో నొప్పి రావడం. అంటే ఎట్లా నన్నంటే వెనుక నుండి సెర్చ్ చేయించేవాడు, ఏంది ఎట్లున్నది తన హెల్త్ కండిషన్ ఎట్లున్నది అని. మా నాన్న తమ్ముడును ఇప్పుడు మా ల్యాండ్ కబ్జా చేసిన మంజుల అనే వ్యక్తి ఇద్దరు చాలా అంటే వెతికేవాళ్ళు. అంటే వీళ్ళకి తెలిసి ఏదో చేయించిందండి. అందుకోసమనే నాకు ఇట్లా ఏది తిన్నా నాకు తినబుద్ధి అయ్యేది కాదు. బయటకు వచ్చేసేది, వామిటింగ్స్ అయ్యేది. చాలా ఇబ్బంది పడ్డా నేను. ఒక 15 సంవత్సరాల నుంచి నా హెల్త్ ఇష్యూస్ పట్ల నేను పడ్డ నరకం ఎవరు పడలేదండి. నాకున్న ఈ భూమి కూడా నేను అమ్ముకోవాల్సి వచ్చింది. అప్పుడు కోర్టు అదాలత్లో కేసు వేస్తే 2 సంవత్సరాలల్లో 30 గుంటలు 3 ఎకరాలకు 2 ఎకరాలు, అప్పటికి దాన్ని ఎంత చేసిండట, యాక్చువల్గా 5 ఎకరాలు ఉండే, దాన్ని 2 ఎకరాలు 30 గుంటలు చేసిండు. ఇదైనా కానీ అది మనిషికి పంచుకుంటే ఎకరం వస్తుంది కదండి, అట్లా కాదు. అప్పట్లో 2005లో ఆడపిల్లలకు ఆస్తి హక్కు అనే చట్టం వచ్చింది కదా, దాంట్లో మా 3 అత్తలను ఇంక్లూడ్ చేసిండు. అంటే నీకు ఒక 20 గుంటలు ఇచ్చేస్తా, పక్క జరుగు అని. అదైనా నేను ఇచ్చినంత నేను తీసుకోవాలి. ఇట్లా వాళ్ళ లాయర్స్ వాళ్ళు ఏం చేసిండ్రు అంటే నాకు ఫేవర్గా ఉండి, నువ్వు ఇట్లా దొంగతనంగా వాళ్ళని కబ్జా చేసుకున్నది కాక నువ్వు ఇంకా ఇట్లా ఇబ్బంది పెడతాను, సో నీ మీద నేను కేసు పెడతామని అంటే వాళ్ళు కన్విన్స్ చేస్తే అది ఎంత, ఒక 30 గుంటలకు ఒప్పుకున్నాడు. అదైనా కానీ చాలా గొడవ చేసిండండి ఇవ్వడానికి. చూడండి ఏ కండిషన్స్ పెట్టిండో. నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు వదిలిపెట్టేయాలంట. అంటే ఆ ఇల్లు కట్టింది అసలు యాక్చువల్గా మా నాన్న కట్టినా కానీ ఆ ఇల్లు గుంజుకున్నారు. మా నాన్న కట్టిన ఇల్లు కూడా మాకు రానివ్వలేదు. ఎట్లా హోమ్లెస్ చేసిండో చూపిస్తాను చూడండి. ఇంకో అందరు ఏమని చేసిళ్ళనంటే, ఇగో ఆ వాటర్ అట నేను అదేంటే పండించుకున్నంతసేపు వాటర్ యూజ్ చేసుకోవాలా, కానీ అమ్ముకునేటప్పుడు సంబంధం లేదు. అండ్ ఉన్న ఇల్లు కూడా వదిలిపెట్టేయాలి. అట్లా అయితేనే నేను 30 గుంటలు ఇస్తాను అని అందులో రాపించుకున్నారండి. కానీ నేను తర్వాత ఈ భూమి సరిపోతే పోనీ అని నేను ఇల్లు వదిలేసినా కానీ ఈ భూమి కనుక తర్వాత నేను కౌలుకి ఇచ్చిన వాళ్ళని టార్చర్ చేయడం, గెట్లు దున్నడము, వాళ్ళని డబ్బులు ఇవ్వకుండా చేయడం, చాలా టార్చర్ చేసిండండి 2019 వరకు. ఎంత టార్చర్ అంటే మళ్ళీ ఇది కూడా ఈ టర్మ్స్ ఆఫ్ కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తా అని చేయించకుండా మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఆగిండు. ఎందుకనంటే ఏమన్నా అవుతుందా, తను చస్తుందా బ్రతుకుతుందా అని. అప్పటికి నేను కూడా చాలా సివియర్గా నేను హెల్త్ సిక్నెస్లోకి వెళ్ళిపోయినా, కానీ అతని ఎస్టిమేషన్ వేసుకున్నట్టు నేను చావలేదు. అప్పటికి నాకున్న ఈ ఒక్క 30 గుంటలకు ఈ పట్ట పాస్బుక్ ఇవ్వడం జరిగింది.
దీని మీద కూడా ఎన్నో గొడవలు జరిగినాయండి. ఇతను నన్ను నార్మల్గా హింస పెట్టలేదు, మా కుటుంబాన్ని, నన్ను. ఈ భూమిని నేను ఎప్పుడంటే 2019లో అంటే నాకు నా చదువులకు కానీ నా హాస్టల్ ఫీజుకి కానీ ఇంకా అప్పులు అవ్వడం, నాకు హెల్త్ సిక్నెస్ అవ్వడం వల్ల నేను అమ్మేయాల్సి వచ్చిందండి. ఎంత 6.5 లక్షలకు, 6,90,000కి అమ్మిన నేను ఈ భూమి. అంటే తట్టుకోలేక నేను అమ్మేయాల్సి వచ్చింది. నాకు ఈ డబ్బులే కోవిడ్ అప్పుడు యూజ్ అయినాయండి. నాకు 2 times కోవిడ్ వస్తే ఆ డబ్బులు నాకు యూజ్ అయినాయి. ఉన్న భూమి కూడా ఓడగొట్టుకున్నా నేను ఇతని వల్ల. ఏది కూడా ఇప్పుడు నాకు లేదు, ఏ ఒక్క అసెట్ కూడా లేదు. నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి బ్రతికిన ఇల్లు కూడా ఇప్పుడు మా ఇంటి పక్క ఆమెతోటి కలిసి నన్ను రౌడీలను వాళ్ళని వీళ్ళని పెట్టి బెదిరించుకుంటూ చేసి, దూరం ఉండేటట్టు చేసి, ఇద్దరు కలిసి అది మర్డర్ ప్లాన్స్ చేసేళ్ళు. లాస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు కేసులు పెట్టంగా కూడా కదలకుండా చేసి ఆమె ధైర్యంగా రిజిస్ట్రేషన్ చేయించుకునేటట్టు చేసిండు. మళ్ళీ ఇంకొకటి, ఆమె కావాల్సిన ఫైనాన్షియల్గా కూడా ఈయనే అంటే ఇంట్లో సపోర్ట్ చేసేవాడని చాలామంది చెప్పిండ్రు. ఆమె ఏ డేర్ లేకపోతే, ఈయన సపోర్ట్ లేకపోతే అంత సిటీలో ఫోర్జరీ ఎలా చేయించుకుంటారు చెప్పండి? ఫోర్జరీ ఎలా జరుగుతుంది? మళ్ళీ లాస్ట్ ఇయర్ రిజిస్ట్రేషన్ చేయించుకుంది, కొడుకుని లండన్ పంపించుకుందండి. మా బ్రతుకు ఇగో ఇట్లా నాశనం అయిపోయింది. చివరిగా నేనే మిగిలిన. దయచేసి నిజంగా చెప్తున్నా, నా పరిస్థితి ఎవ్వరికి రావద్దు. నాకు క్యాన్సర్ సిమ్టమ్స్ ఉన్నాయి. నిజంగా నాకు చాలా కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. నేను చేసుకొని బ్రతకడం తప్ప నాకు ఇప్పుడు ఏ ఆధారం కూడా లేదు. నాకు మొత్తం కొల్లాప్స్ అయిపోయి అన్నిటినీ నేను ఓడగొట్టుకొని ఉన్నా. ఇతడు మాత్రం ఇప్పుడు 100 కోట్లలో ఉన్నాడు, మా కుటుంబాన్ని మొత్తం చంపి. ప్లీజ్ అండి, దయచేసి లేడీస్ మీరే, మీకు అర్థమైతే, నా పెయిన్ అర్థమైతే మీరు సపోర్ట్ చేయండి నాకు. నేను ఇదంతా ఎందుకు పెడుతున్నాను అంటే, ఇప్పుడు ప్రజెంట్ కేసు నడుస్తుంది. నన్ను చంపినా చంపవచ్చు, మధ్యలో తీసేసినా తీసేయచ్చు. నా మీద ఎన్నో అక్రమ సంబంధాలు ఆల్రెడీ అంటగట్టిళ్ళు. అట్లా ఎవరితోటన్నా పెట్టించి కూడా నన్ను చంపొచ్చు. అందుకోసమనే నా బాధని మీకు అర్థం కావాలనే బిఫోరే మీకు పెడుతున్నా నేను. ఎందుకంటే మా అమ్మని అట్లనే చంపించి, అంటే తను అట్లా సిక్ అయిపోయేటట్టు చచ్చి, అంటే అట్లా అయిపోయేటట్టు చేసి ఆమె మీద భయంకరమైన నిందలు మోపిండు. మా అమ్మమ్మని అట్లనే చేసిండు, నన్ను కూడా అట్లనే చేస్తూనే ఉన్నారు. నేను ఆ నిందలు మోసుకుంటా పడుకుంటా బ్రతుకుతూనే ఉన్నా నేను 15 years నుంచి. అందుకోసమే చెప్తున్నా అండి, ప్లీజ్ నాకు ఎవరన్నా సపోర్ట్ చేయండి. ఏ కోర్టుకి వెళ్ళాలనో, ఏ మీడియాకి వెళ్ళాలనో, ఎక్కడికి వెళ్ళాలనో నాకేం వస్తలేదు. మీరే నాకైతే హెల్ప్ చేయండి ప్లీజ్.